చాలా దారుణంగా ఎంత దారుణంగా అంటే దారుణం సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎంపీలనే ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో వచ్చేటువంటి కమిషన్ దొబ్బి తింటున్నటువంటి కొంతమంది వృద్ధ నేతలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు విలువ ఇవ్వకుండా వాళ్ళు అవమానిస్తూ చేస్తూ ఉన్నారు. టార్గెట్ తెలంగాణ. సో తాజా పరిణామాల్ని అనుకూలంగా మలుచుకునే దిశగా బీజేపీ అధిష్టానం. బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ బలం పుంజుకుంటుందనే అభిప్రాయం. 10-11 తేదీలో రాష్ట్ర నేతలతో భేటీ, పార్టీ బలోపేతానికి వ్యూహరచన. ఆపరేషన్ ఆకర్ష్కు శ్రీకారం. బీఆర్ఎస్ నేతలను చేర్చుకోవాలని యోచన. ఢిల్లీ కనుసన్నల్లోనే రాష్ట్రంలో మొదలుకన్న రాజకీయ కార్యాచరణ. నేను చెప్పిన కదా, ఢిల్లీ కనుసన్నల్లోనే వాళ్ళే డైరెక్టర్ రంగంలోకి దిగారు. ఎందుకంటే ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో ఈ బీజేపీలో ఉన్నటువంటి 4-5 వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరు వల్ల కేంద్ర బీజేపీ నాయకత్వం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో దీన్ని అవకాశంగా మలుచుకోవాలి అనేటువంటి కోణంలో ఇప్పుడు కొంత అమిత్ షానే నేరుగా డైరెక్ట్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఇక్కడ చూడండి, తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించాలని బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చేందుకు రాష్ట్రంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న పార్టీ తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. బీఆర్ఎస్లో ప్రజాబలం ఉన్న నాయకులను చేర్చుకోవడమే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో సమన్వయానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సో నేనేమంటా ఉన్నాను, కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలకమైన నాయకులు జాయిన్ అవుతారు. నేను చాలామంది నాయకులతో మాట్లాడినా, చాలామంది కీలకమైన నాయకులతో బీజేపీలో ఎవరైతే దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి బీజేపీలో జాయిన్ అయిన నాయకులు ఎవరైతున్నారో వాళ్ళందరూతో మాట్లాడినా, చాలా సందర్భాల్లో మాట్లాడినా. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈ బీజేపీలో వాడికి ఒక్క ఓటు కూడా పడదు, వాడు పార్టీని లీడ్ చేస్తూ ఉంటాడు, వాడు కనీసం ఒకసారి సర్పంచ్ కూడా పోటీ చేయడు, వాడు ఈరోజు మమ్మల్ని ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాడు. మేమేమో ప్రజాక్షేత్రంలో ఉండి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికైతే వాడొచ్చి మమ్మల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటాడు, వాడొచ్చి మా నియోజకవర్గంలో కమిటీలు వేస్తూ ఉంటాడు. మాకు సంబంధం లేని వాళ్ళను, అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళను, మాకు వ్యతిరేకంగా ఉండే వ్యక్తులను ఈరోజు కమిటీలు వేస్తామని చెప్పి కమిటీలు వేసి ఈరోజు మాకు ఒక వ్యతిరేక వర్గం మా పార్టీలో సృష్టిస్తూ ఉంటారు ఈ దొంగలంతా అని చెప్పేసి బీజేపీలో ఉన్నటువంటి చాలామంది కీలకమైన నాయకులు నాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 100% అది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చినప్పుడు గౌరవించాల్సింది పోయి ఈరోజు వాళ్ళను ఇబ్బందికరమైన పరిస్థితులు ఎట్టిపెడితే ఏ విధంగా బీజేపీలోకి బీఆర్ఎస్ క్యాడర్ కానీ వేరే క్యాడర్ కానీ ఎట్లా వస్తుంది? బీజేపీ నాయకత్వం ఆలోచించుకోవాలి, రాష్ట్ర నాయకత్వం కానీ ఈరోజు దేశ నాయకత్వంగా ఆలోచించుకోవాలి. కొత్త వాళ్ళకు పదవులు ఇవ్వద్దు, కొత్త వాళ్ళకు అసలు వాళ్ళను బీజేపీలో చేర్చుకొని వాళ్ళ రెక్కలు మొత్తం ఇరిచేయాలి, వాళ్ళు రాజకీయంగా అనగదొక్కాలి. వాడు ఆ వర్గం అయితే వాడిని ఖచ్చితంగా అది చేయాలి, వాడు ఈ వర్గం అయితే అది చేయాలి. ఎవరు కొత్త వాళ్ళు ఎవరు ఈ పార్టీలో జాయిన్ అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా బీజేపీ అధికారులు తీసుకోవడానికి పనిచేస్తారు. సో ఈ విధమైన పరిస్థితులు 100% భారతీయ జనతా పార్టీలో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో చేరికలు కావాలంటే ఫస్ట్ ఈ 5 ఓట్లు 10 ఓట్లు పడినటువంటి వాళ్ళు, సర్పంచ్ కూడా పోటీ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పక్కన పెట్టండి. వాళ్ళను సలహాదారులుగా పెట్టి నిర్ణయాధికారం ఎవరైతే ప్రజాబలం ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన నిర్ణయాధికారం పెట్టండి. అట్లా పెడితేనే భారతీయ జనతా పార్టీలో చేరికలు జరుగుతాయి, బలపడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం మిమ్మల్ని ఆల్రెడీ దిగజారిపోయింది. రాజాసింగ్ లాంటి వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అధికారంలో ఉన్నటువంటి క్రమశిక్షణల పార్టీ అంటూ చెప్తూనే ఈరోజు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలే ఈరోజు పార్టీ మీద బురదలుతూ ఉంటే, విమర్శలు చేస్తూ ఉంటే ఇక మీ క్రెడిబిలిటీ ఏమున్నట్టు? సో దీన్ని కేంద్ర బీజేపీ నాయకత్వం సీరియస్గా ఆలోచించుకుంటే బాగుపడుతుంది. లేదంటే ఇక వాళ్ళని మార్చడం ఎవరి తరం కూడా కాదు. ఎందుకంటే చాలా దారుణంగా ఎంత దారుణంగా అంటే దారుణం సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత పార్టీ ఎంపీలనే ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో ఈ నెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించాలని భావిస్తోంది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకున్నటువంటి పార్టీ అగ్రనేతలు 10-11 తేదీలో రాష్ట్ర నాయకులతో ఢిల్లీలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇతర సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా
బీఆర్ఎస్లో తాజా పరిణామాలు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో బలోపేతం అయ్యేందుకు వ్యూహాన్ని రూపొందించినట్లు పార్టీ వర్గాలు వివరించాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలకు సంబంధించినటువంటి విషయంలో అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది? కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేస్తుందా అంటే నాకు డౌటే. సో విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం సిబిఐకి అప్పగించడంతో బీఆర్ఎస్ను బలహీనపరిచేందుకు తగిన అవకాశం లభించిందని, బీఆర్ఎస్ బలహీనపడితే బీజేపీ పుంజుకునేందుకు పూర్తి అవకాశాలు ఉన్నాయని పార్టీ అగ్రనేతలు యోచిస్తున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు పూర్తి కాగానే రాష్ట్ర కమిటీని నియమించి తెలంగాణలో రాజకీయ కార్యాచరణను పూర్తిగా ఢిల్లీ కనుసన్నల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఎంపీలకు ప్రజాప్రతినిధులకు కీలక బాధ్యతలు అప్పయ్యడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం పౌలు కలుపుతున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే ముందు ఫస్ట్ మీ పార్టీలోనే చాలామంది వ్యక్తులు రేవంత్ రెడ్డి సపోర్ట్గా ఉంటున్నారు. మరి వాళ్ళపైన ఎట్లా చర్యలు తీసుకుంటారో చూడండి. ఫస్ట్ అది చేయండి, చేస్తే బాగుపడుతుంది, లేకపోతే కథమేగా. సో ఇది జరుగుతూ ఉంది. సో భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం అయితే ఉంది తెలంగాణ బలపడడానికి, కానీ వాళ్ళ అంతర్గత పోరు వల్ల ఇబ్బందిగా పరిస్థితిలో ఉంది. సో కొత్త వాళ్ళు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీని జాయిన్ అయితే అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి వాస్తవంగా. ఎందుకంటే స్పష్టమైనటువంటి ఇప్పుడు వాళ్ళేమో అమిత్ షా దగ్గర పోయి హామీ తీసుకొని, అమిత్ షా దగ్గరకో లేకపోతే మోడీ దగ్గరకో లేకపోతే ఇంకెవరు కీలకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి హామీ తీసుకొని జాయిన్ అవుతారు. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఏమో కొంతమంది ఎవరైతే ప్రజాదరణ లేనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో సో కొన్ని దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీలో వచ్చేటువంటి కమిషన్ దొబ్బి తింటున్నటువంటి కొంతమంది వృద్ధ నేతలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే కొత్త వాళ్ళు ఎవరు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు విలువ ఇవ్వకుండా వాళ్ళని అవమానిస్తూ చేస్తూ ఉన్నారు. సో అవన్నీ కూడా గమనించండి, అవన్నీ సెట్ రైట్ చేసుకొనే జాయిన్ అవ్వండి అని చెప్పేసి కూడా ఈరోజు నేను చెప్తా ఉన్నాను.